మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. మారు మనసు పొందిన వ్యక్తి దేవుని ఆలోచనలకు మన ఆలోచనలు సమకూర్చబడినవిగా ఉండినట్లు చూసుకోవాలి. దేవునితో సహవాసము కలిగిన వాళ్ళకి దేవుని సంబంధమైన ఆలోచనలు వస్తాయి, వేరే ఆలోచనలు రావు. ఉద్యోగం లేని వ్యక్తి ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నాకు ఉద్యోగం ఇస్తే నీ కొరకు నేను ప్రయాసపడతా. నా కోసం నేను ఎంత సమకూర్చుకొని బ్యాంకులో వేసుకొని, కొంతమంది దశంభాగాన్ని అంటే బ్యాంకులో వేస్తారంటే ఈటానికి మనసు లేక, తెలుసా? బ్యాంకులో వేసి ఒక పెద్ద అమౌంట్ అయినాక ఇద్దాం. ఆ లోపల నువ్వు ఉంటావో పోతావో ఎవరికి తెలుసు చెప్పండి? ఆ లోపల నువ్వు పోతే అది నీ వాళ్ళది, దేవునిది ఎలా అవుతుంది? ఆ లోపల నువ్వు చనిపోతే అది నీకుండదు. ప్రభువు నిమిత్తము అనేది కావాలి. ఆహారం వచ్చింది, ఆహారము దేవుని చిత్తానుసారంగా ఎలా నేను వినియోగించాలి? సమృద్ధి అయిన ఆహారం పండింది. ఐగుప్తు దేశంలో కరువు వచ్చినప్పుడు దేవుడు 7 సంవత్సరాల పంటను ఎందుకు ఇచ్చాడు? ఆయన పిల్లలైన ఇశ్రాయేలీలకు ఆహారము సమృద్ధిగా ఉండడానికి, ఆయన పిల్లల కోసం. అదే రీతిగా ఐగుప్తు దేశంలో పండబడిన ఆహారము ఇశ్రాయేలీలకు ఆహారం అయినందున ఇశ్రాయేలీలతో పాటు ఐగుప్తీయులు కూడా తృప్తి చెందగలిగారు. ఏదైనా ధనం వచ్చింది, దేవుని వైపున ఆలోచన చేయాలి. ఏదైనా అనారోగ్యం నుంచి నువ్వు స్వస్థత పరచబడ్డావు, దేవుని గురించి ఆలోచన చేయాలి. ఈరోజు చనిపోయి ఉంటే నేను మందిరం ఊడ్చేదాన్ని కాదు కదా, మందిరంలో పరిచర్య చేసేదాన్ని కాదు కదా, మందిరము నిమిత్తం నేను ప్రయాసపడేవాడను కాదు కదా. స్వస్థతనిచ్చి బతికించింది నీ కొరకు ప్రభువా అనేది ఆలోచన చేయాలి. దేవుని కొరకు అనేది గ్రహించుకోవాలి. అలా గ్రహించని వాళ్ళందరూ కూడా ఈ విధమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. ఈ విధమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళ గురించి ప్రభు అంటున్నాడు. చాలామంది వెళ్ళిపోతూ ఉంటే సౌలుని రాజుగా చేస్తే సౌలు కూడా అంటున్నాడు, జనుల నిమిత్తం. నీ సంగతి ఏంటి? దేవుని సంగతి ఏంటి? దేవుని నిమిత్తం ఏంటి? జనులకు భయపడినందునట్టు చేశాను. జనులు తీసుకొచ్చినందువలన తేవడం జరిగింది వాటన్నిటినీ. ఇప్పుడు కూడా జనుల ముందు నేను చులకనైపోకూడదని నాతో బలి అర్పించడానికి రా. సమూయేలుతో అంటున్న మాట ఏంటి? జనుల ముందు నేను చులకనైపోకుండా నాతోటి కూడా బలి అర్పించడానికి రా. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. ఆయన నిమిత్తము మనము ప్రయాసపడకపోతే అది ఏది కూడా మనకు శాశ్వతంగా ఉండదు. ఏదైనా కూడా శాశ్వతం కాదు. ఇర్మియా గ్రంథంలో ప్రభు అంటూ ఉన్నాడు, శరీరులను తనకు ఆధారముగా చేసుకున్నవాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఏమని వ్రాయబడుతుంది? 5వ వచనము, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. యెహోవా మీద నుండి తన మనస్సును తొలగించుకునేవాడు, తన హృదయమును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు.
శాపగ్రస్తుడైన తర్వాత ఆశీర్వాదం కలగడం కష్టం. అది ఆలోచించాలి ఎప్పుడైనా. శాపగ్రస్తమైన దానిలోనికి వెళ్ళిన తర్వాత ఆశీర్వాదం పొందడం చాలా కష్టం. ఎంత ప్రయాసపడినా కూడా దానిని దిద్దుకొని సరి చేసుకున్న తర్వాతనే నీకు ఆశీర్వాదం వస్తుంది. కానీ అది దిద్దుకోకుండా, సరి చేసుకోకుండా, పశ్చాత్తాపడకుండా, ప్రార్థన చేయకుండా ఆశీర్వాదం రమ్మంటే రాదు. శరీరులను తనకు ఆధారముగా చేసుకొని, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచో తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అలాంటి శాపగ్రస్తమైన స్థితిలో చాలామంది ఉంటూ ఉన్నారు. శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. ప్రభు దావీదుని నడిపించుచున్నందున, దావీదు దేవుని మీద ఆనుకొని జీవించుచున్నందున దావీదు గ్రహించాడు. దావీదు గ్రహించేమంటున్నాడు? దావీదు గ్రహించి దావీదేమంటున్నాడు? 121వ కీర్తనల్లో మనం చూస్తే 121వ కీర్తన మొదటి వచనం, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? నాబాల్ దగ్గర పోతే ఆహారం ఇచ్చాడా? తర్వాత అతని భార్య తెచ్చింది, అది వేరే విషయం. కానీ దావీదు మనుషులను పంపితే వెంటనే ఆహారం దొరకలేదు. దేవుని మీద ఆధారపడితే శోధన తప్పిపోతుంది. దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తే ఆహారం దొరుకుతుంది. దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తే ఆ శోధన ఏంటో తొలగిపోద్ది. మనుషుల మీద ఆధారపడితే వీళ్ళు వచ్చి నాకు బాగా సహాయపడతారని ఎవరి మీదనైనా నువ్వు ఆశ పెట్టుకొని కూర్చో, నిజంగా వాళ్ళ ద్వారా ఒక చిన్న సహాయం కూడా నీకు దొరకదు. ఇది ఖచ్చితం. నేను అనుభవించిన అనుభవం ఇది. నా జీవితంలో నేను అనుభవించింది. వీళ్ళ వల్ల నాకు సహాయం దొరికిందంటే వాళ్ళతో అసలు సహాయం దొరకకపోగా శోధన ఎదురైంది తెలుసా. అది అనుభవంలోనికి రావాలి. ప్రతి మనిషికి ఇలాంటివి ఎదురవుతాయి, కానీ మనిషి గ్రహించుకోవడంలా. దావీదు గ్రహించుకున్నాడు. దావీదు అంటున్న మాట, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? కొండల తట్టు సహాయం కోసం ఎదురు చూస్తే కొండల్లో నుంచి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇర్మియా గ్రంథంలో ప్రభు అంటూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం నుండి చూద్దాం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడమైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేయబడిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. కొండల మీద చేసే ఘోష, కొండల వైపు చూసి ఏడ్చే ఆ ఏడుపు వల్ల ప్రయోజనం ఏమీ లేదు. కొండలాగా కనబడతారు. వాళ్ళ దగ్గరికి పోయి సహాయాన్ని అడగగానే మంచులాగా కరిగిపోతారు, నిలబడరు తెలుసా. సహాయం చేయడానికి నిలబడరు. మనుషుల సహాయం అలా ఉంటుంది. ధనమును నమ్ముకొని ధనము దొరుకుతుందేమోనని పోతే వాళ్ళకి ఏమీ దొరకదు. మోయాబీయులు కూడా ఆశపడంట వాళ్ళ గుడిలో ప్రవేశించారంట. వాళ్ళ గుడిలో ప్రవేశించి ప్రార్థించినప్పుడు వాళ్ళకేమీ కూడా దొరకలేదు. వాక్య భాగంలో మనం చూస్తే యెషయా గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనము, మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీయో దొరకకపోవును. చూడండి, మోయాబీయులు
ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకదంట. తెలుసా? దొరికేది ఉంది ఒక చోటు, మనకు దొరికే స్థలం ఒకటి ఉంది. ఆ స్థలానికి వెళ్ళాలి, ఆయన దగ్గరికే వెళ్ళాలి. మీరు తిరిగి రానుద్దేశించిన ఎడల నా దగ్గరికే రమ్మంటున్నాడు ఇర్మియా గ్రంథంలో. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల ఎవరి దగ్గరికి బాబాక, ఎక్కడ సహాయము దొరకదు, నా దగ్గరికి రా, నా దగ్గరికే రావాలి. నా దగ్గరికి వస్తే నీకు సహాయం దొరుకుతుంది, నా దగ్గరికి రాకపోతే సహాయం దొరకదు. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి నా యొద్దకు రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేసేదను. మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. విశ్వాసంతో అప్పుడు మీరు అడుగుతారు, అప్పుడు నేను మీకు సహాయము చేస్తాను. విశ్వాసంతో అడుగుతారు, మీకు సహాయం చేస్తాను. చాలామంది దేవుని వైపు చూస్తారు కూడా. ఎలా చూస్తారు? ఈ లోక సంబంధమైన భోగములు తీర్చుకోవడానికి చూస్తారంట. దేవుని చిత్తానుసారంగా నిలబడడానికి కాదు. ఆశించేది వాళ్ళ భోగముల కోసం, వాళ్ళ సొంత ఆలోచనలు నెరవేర్చుకోవడం కోసం ప్రార్థన చేస్తారు చాలామంది. యాకోబు పత్రికలో యాకోబు చెప్తూ ఉన్నాడు, వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తూ ఉంటే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నది? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి ఏ కదా మీరు ఆశించుచున్నారు, కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, కానీ దేవుణ్ణి అడగనందున ఏం దొరకదు. మోయాబీలు పోయి ఆయాసపడి ప్రార్థన చేశారంటే వాళ్ళకేం దొరకలేదంట. భోగముల నిమిత్తము ప్రార్థన చేసిన ఆశపడ్డ మనుషులు వాటిని సంపాదించలేరు. తెలుసా? వాటిని సంపాదించలేరు. దేవుని దగ్గరికి విశ్వాసముతో వస్తే దేవుడు కృప చూపుతాడు. విశ్వాసముతో రావాలి. దావీదు ఎరిగిన వాడే అంటూ ఉన్నాడు, కొండల తట్టు నా కనులెత్తే నాకు సహాయము రాలా. కొండల తట్టు నా కనులెత్తే నాకు సహాయం రాలా. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది? సహాయం ఎక్కడి నుండి వచ్చింది అంటే యెహోవా వల్లనే సహాయం కలిగింది. యెహోవా వల్లనే సహాయం కలిగింది. కొండల వైపు కన్నులెత్తినప్పుడు నాకు సహాయం కలగలేదు, కానీ యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆకాశం నుంచి భూమి దాకా ఆయన చేతిలో ఉంది. ఏది ఇవ్వాలన్నా ఆయన దగ్గర ఉంది, కానీ వేరొకరి దగ్గర లేదు. వేరొకరి దగ్గర అది లేదు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వల్లనే సహాయం కలిగిద్ది. ఎందుకంటే ఆకాశం నుంచి భూమి దాకా, భూమి కింద దాకా అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన తన చేతులతో వాటిని నిర్మించాడు కాబట్టి. మాట మాత్రం సెలవిచ్చి వాటిని తయారు చేశాడు కాబట్టి ఆయన చేతులు అన్నీ ఆయన చేతులోనే ఉన్నాయి. ఆయన అంటున్నాడు, నీవు అడుగు, నీకు ఏం కావాలంటే అది నేను అనుగ్రహిస్తాను. వాక్య భాగంలో మనం చూస్తే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనము, యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చును, నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. చూడండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చును, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనా ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా సరే, ఏదైనా సరే. ఎందుకంటే అంతా ఆయన చేతిలో ఉంది కాబట్టి. ఎంత అడుగుతావు అడుగు,
నీకేం కావాలో అడుగు, ఎంత లోతులో నుంచి తీసుకొచ్చి ఇమ్మన్నా ఇస్తా. ఆకాశం మహాకాశములలో ఉన్న అది నేను మాత్రమే ఇవ్వగలను, మనుషులు ఎవరు ఇవ్వలేరు. నీ అధికారుల మీద ఆధారపడతావా? నీ ధనం మీద ఆధారపడతావా? మనుషుల మీద ఆధారపడతావా? నీ గొప్పతనం మీద ఆధారపడతావా? ఎవరి వల్ల అది రాదు, ఎవరి వల్ల అది జరగదు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వల్లనే అది సాధ్యం. అది గ్రహించి విశ్వాసం కలిగిన వాళ్ళు చాలామంది దేవుని మీద ఆనుకున్నారు తెలుసా. విశ్వాసముతో దేవుని మీద ఆనుకున్న వాళ్ళు ఉన్నారు. కనాను స్త్రీ ఒకటి వచ్చి, అయ్యా నా బిడ్డకు జబ్బు చేసింది, ఆ బిడ్డని దురాత్మ పడుతుందయ్యా, ఆ బిడ్డను బాగు చేయి ప్రభువా అని యేసయ్య దగ్గరకు వచ్చి మొరపెట్టుకుందామా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిందంట. దావీదు కుమారుడా నా కుమార్తెను కనికరించు, నన్ను కనికరించు, కరుణించు, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతుంది. ఆ దయ్యం వదలాలంటే నువ్వు కనికరపడితేనే వదిలిపోతుంది. గ్రహించిన ఆమె అడుగుతుంది, కేకలు పెట్టి అడుగుతుందంట. శిష్యులు అన్నారు, ఆమెను పంపించేయి ప్రభువా, ఆమె నోరు మూపించాయి అంటాడు. ఆమె కేకలు వేయించున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి వదలటంలా, ఆమె గ్రహించింది కాబట్టి వదలడంలా. ప్రభువా నువ్వు ఏం చేసినా సరే కానీ నాకు మాత్రం సహాయం చేయి, అంతే. నువ్వేమన్నా చేయి, నేను పోను. కొట్టినా పోను, తిట్టినా పోను, భయంకరంగా మాట్లాడినా పోను, నెట్టేసినా కూడా పోను. ఆ గేటు కాడైనా పడి ఆ గేటు దగ్గర పడి అయినా అడుగుతా కానీ నేను పోను. ఏమన్నా చెయ్యి. నేను ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకు వచ్చాను, వాళ్ళకే నేను సహాయం చేయాలి, వాళ్ళని రక్షించాలి, నేను వాళ్ళకి సహాయం చేయాలని ప్రభువు చెప్తే ఆ ఊరుకోట్ల. నేను సహాయం పొందేదాకా ఇక్కడి నుంచి వెళ్ళను. ఎంత చీదర పుట్టే మాట కూడా ప్రభు అన్నాడు తెలుసా. పిల్లలు తినే రొట్టె కుక్క పిల్లలకు వేయడము యుక్తము కాదు. అట్టాటి మాట ఈ రోజుల్లో ఎవరన్నా అన్నారు అనుకో, ఒకళ్ళు ప్రభువే కనపడి అన్నాడు అనుకో, ప్రభు నన్ను కుక్క అన్నాడు, ప్రభు నన్ను కుక్క అన్నాడు కాబట్టి అసలు ఆయనకి నాకు సంబంధమే లేదంటారు చాలామంది. ప్రార్థన కూడా మానేస్తారు. అలాంటి రోషము గల మాట ఏదన్నా వస్తే ఆ మాటని ఇష్టంగా తీసుకోవడానికి మనుషులకు ఇష్టం లేదు. కుక్క అన్నా గాడిదన్నా, ఆయన గాడిదలం మనం ఒక గాడిద అయితే ఆయన మన మీద కూర్చుంటాడు, మన మీద కూర్చుంటాడు ఆయన. ఏది ఏమైనా ఆయన కొరకు బ్రతకడం మనం నేర్చుకోవాలి. ప్రభు అన్నాడు, పిల్లలు తినే రొట్టె కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు, నువ్వు వెళ్ళిపో అమ్మా అనగానే ప్రభు ఆమంటుంది, నిజమే ప్రభువా. 27వ వచనము, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పొడు ముక్కలు తినను కదా అని చెప్పినందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఇంకేం చేయాలి, తప్పించుకోవడానికి కూడా వీల్లేదు. ఆయన తప్పించుకోవడానికి కూడా వీల్లేదు. ఇంకేం చేయాలా, ఖచ్చితంగా బాగు చేసిపోవాల్సిందే, ఖచ్చితంగా బాగు చేసిపోవాల్సిందే. ఆమె విశ్వాసము అంతా బలమైంది, ఆమె విశ్వాసం అంత బలమైంది. కొండల తట్టు చూడాలి, ఆమె డాక్టర్లు బాగు చేస్తారులే, డబ్బు ఉంటే చాలు అనుకోలే. ఏది ఏమైనా ఫలాని పరిస్థితుల్లో వాళ్ళు బాగు చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారని ఆమె అనుకోలే.
ఈయన నేను అడిగి ఈయన దగ్గర నుండి మాత్రమే నేను ఆ దీవెన పొందుకోవాలి. దావీదు కుమారుడైన క్రీస్తు ద్వారా మాత్రమే నాకు ఇది కావాలి. వస్తుంది, ఆయనే చేయగలడు. ఆకాశమంతా ఎత్తైన, పాతాళమంతా లోతైన ఏదైనా సరే ఆయనకి తెలుసు, ఆయన చేస్తాడు. ఆహాబుకి ఇశ్రాయేల్ రాజే, అన్నీ తెలిసిన వాడే, కానీ దేవుని మీద ఆధారపడ్డము నేర్చుకోవాలి. సౌలు మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించబడ్డాడే, కానీ దేవుణ్ణి ఎలా ప్రేమించాలో, దేవునికి ఎలా లోబడాలో, దేవుని దగ్గర నుండి ఎలా సహాయం పొందాలో తెలియడం వల్ల తెలుసా? ఎలా సహాయం పొందాలో తెలియట్లా. దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి మనం అడిగితే ప్రభు కృప చూపుతారు. ఆ ధనవంతుడైన వ్యక్తి, ధాన్యాన్ని సంపాదించిన వ్యక్తి, ప్రభువా ఈ ధాన్యాన్ని నువ్వు నాకు అనుగ్రహించిన దేవుడవు నీవే, ఇది తినడానికి నన్ను ఎక్కువ కాలం బతికిచ్చాయి అని అడిగితే బతికిచ్చేవాడిని. అలా అడగడం వల్ల నాది, నేను చేయగలిగింది, నాకే తెలుసు, నా శక్తి సామర్థ్యాలను బట్టి, నా తెలివిని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి నేను పండించిన పంట ఇది. ఆయన ఏం లేదు. ఆయన ఎందుకు అడగాలి? పండేటట్టు కృప చూపింది ఆయనే కదా. పండేటట్టు కృప చూపింది ఆయనే. గ్రహించిన కనాను స్త్రీ దేవుణ్ణి హత్తుకుంది, ఆశీర్వాదాన్ని పొందింది. గ్రహించిన వాళ్ళు ఆయన విడిచిపెట్టి వెళ్ళడం లేదు. సీమోను పేతురు గ్రహించి, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, ఇంక మేము ఎవరికి అడిగి పోగలమయ్యా? ఇంక మేము ఎవరి దగ్గరికి వెళ్ళగలం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే కానీ నరులు నీకు బయలుపరచలేదు. నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు. 14వ వచనం చదువుదాం. వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారండి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నారని వారిని అడిగిన. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఈరోజు నీ లోపల ఏ ఆలోచన ఉంది? ఆయనే నీకు మూలమై ఉన్నాడా? ఆయనే నీ కార్యము నెరవేర్చగలడనే విశ్వాసం నీలో ఉందా? ఆయనే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని నీ హృదయంలో ఉందా? ఉంటే ఆయన మీదనే ఆధారపడతావు. మనుషుల మీద ఆనుకోవు. నువ్వు మనుషుల మీద ఆనుకోలేం. మనం మనుషుల మీద ఆనుకుంటే మనుషులు మనల్ని బలహీనపరుస్తారు. యేసయ్య అంటూ ఉన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అనగానే అందరు కలవరంతో నిండుకున్నారు. శిష్యులందరూ కూడా కలవరపడుతూ ఉన్నారు. హృదయంలో కలవరం వచ్చేసింది. ప్రభు అంటున్నాడు, కలవరం వస్తే ఎటో ఒకటి పరిగెత్తాల్సి వస్తుంది, కలవరము రానియబాకండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనము నుండి, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. ఎందుకు నువ్వు కలవరపడేది?
నా మీద ఆనుకోలేనప్పుడు కదా నువ్వు కలవరపడేది. నేనేంటో నీకు అర్థం కానప్పుడు కదా నువ్వు కలవరపడేది. ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. మీ హృదయములను కలవరపడనీయకుడే. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచు. అంటే తండ్రి కాలంలో ఉన్నారు వాళ్ళందరూ అప్పుడు. అందుకని తండ్రి యందు వాళ్ళకు విశ్వాసం ఉంది. ఆయన కుమారుడైన క్రీస్తు వచ్చిన తర్వాత నా యందును విశ్వాసం ఉంచండి. తండ్రి దగ్గరికి తీసుకెళ్ళేది నేనే, తండ్రి దగ్గరికి తీసుకెళ్ళేది నేనే. నేనుండు స్థలంలో మీరును ఉండలాగన మరలా వచ్చి నా యొద్ద ఉండటకు మిమ్మును తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. సర్వశక్తి కలిగిన దేవా, పూజనీయుడు అయిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా పితరుల దేవా, మీకే వందనాలు అయ్యా, స్తోత్రాలు ప్రభా. ఇదిగో మీ బిడ్డలందరికీ నైనా మీ కృప కావాలి నైనా, సహాయం చేయండి. ఆత్మతో నింపండి, శక్తితో నింపండి. మనుషుల సహాయము వ్యర్థమన్నారు ప్రభా. శత్రువులను జయించుటకు శక్తినిచ్చేది మీరే, సాతాన్ని జయించగలిగిన కృపనిచ్చేది మీరే ప్రభువా. నాయనా, నా తండ్రి, ఆలోచన దయచేసేది మీరు. తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డలను ఆత్మతో నింపండి, శక్తితో నింపండి. నాయనా, తెలివిని జ్ఞానమును దయచేయండి, ఆత్మీయ తెలివిని జ్ఞానమును దయచేయండి ప్రభువా. ఎలా అడగాలో నేర్పించండి నాయనా, ఎలా మొరపెట్టాలో, ఎలా విశ్వాసములో బలంగా ఉండాలో నేర్పించండి ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత నెమ్మది దయచేయండి. ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగి ప్రార్థించే బిడ్డలకు సహాయం చేయండి. అటు ఆలోచన గ్రహింపు దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదలనివ్వండి. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలు స్వస్థపరచబడడానికి కృప దయచేయండి. ఎవరి హృదయం అయితే ఈ సమయంలో కలవరముతో నింపబడుతుందో ఆ కలవరము తొలగించి ఆదరణకరమైన మాటల బిడ్డలకు వినిపించండి, సహాయం చేయండి ప్రభువా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. వివాహాలు జరగక బాధపడే వాళ్ళకి వివాహాలు జరిగించండి. మీ చిత్తానుసారంగా అన్ని విషయాల్లో కృప చూపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084844.